దేశంలో, రాష్ట్రంలో అనేక రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. అనేక ఉద్రిక్తతలు, వివాదాలు కూడా ఉన్నాయి. వీటి మధ్యలో ఆకివీడులో ప్రత్యేకమైన సమస్య నడుస్తుంది. మనకు తెలుసు, మాట్లాడుకున్నాము. అక్కడ దళితులు చాలా కాలంగా తమ పూజలకు వినియోగిస్తున్న గొంతెనమ్మ గుడి అన్నటువంటి చోట అక్కడ రామాలయం కట్టాలి అని సంకల్పించడము, దానికి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అండగా నిలబడ్డము. తర్వాత వివిధ హిందుత్వ సంస్థల నుంచి ప్రతినిధులను కూడా తీసుకొని వ్యక్తిగత హోదాలో భక్తులుగా అని ఆయన చెప్తున్నారు. ఒక సంఘం ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా జరిగాయి. రెండో వైపు నుంచి దళిత నాయకుల నుండి మాజీ అధికారులు చాలామంది దీన్ని, ఆయన వైఖరిని ఖండిస్తూ, దళితులకు సంబంధించిన గుడిలో ఇది ఎందుకు చేస్తున్నారు, ఈ పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు, ఇది న్యాయస్థానాలకు వెళ్ళింది, పోలీసులు జోక్యం చేసుకున్నారు, అక్కడ నిరసన ప్రదర్శనలు ఇట్లాంటి వాటిని ఆపారు. ఉద్రిక్తత అనేది కొనసాగుతుంది. ఈ సమయంలోనే హైకోర్టులో ఈ కేసు వేయడము, ఈ కేసు మీద హైకోర్టు స్టే ఇవ్వబోతుండగా, స్టే ఇవ్వక్కర్లేదు, అధికారుల నుంచి అనుమతి తీసుకువచ్చిన తర్వాతే నేను ఏదైనా చేస్తాను అని రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వలేదు హైకోర్టు. బహుశా ఈ విషయాన్ని నేను పిచ్చే మూడ్ అన్న శీర్షికతో ఇచ్చినప్పుడు బహుశా అటువైపు వాళ్ళకు, రఘురామకృష్ణరాజు ఆయన బలపరిచే వాళ్లకు ఈ పిచ్చే మూడ్ అనేది బహుశా ఇబ్బంది కలిగించినట్టుగా ఉంది. అందుకే వెనక్కి అంజే కదా మాట్లాడడం కూడా సంభవించింది, తటస్థించింది. మేము వెనకడుగు వేయలేదు, స్టే వస్తే కొత్త సమస్యలు వస్తాయి కాబట్టి స్టే అక్కర్లేదు, మేమే ఉత్తర్వులు వచ్చిన తర్వాతే ముందుకెళ్తామనే వైఖరి మేము తీసుకున్నాము, అందులో మేము తగ్గేదేం లేదు అన్నదే వాళ్ళు చెప్తున్న మాట. ఎవరు ఉత్తర్వులు ఇవ్వాలి అంటే జిల్లా కలెక్టరే కదా, అది ప్రభుత్వ ఆస్తి కాబట్టి జిల్లా కలెక్టర్ ఇవ్వాలి. 1930కి 33 అంతకుముందు అప్పటికే అది రామాలయం. ఇంకోటేమో ఈ గొంతెనమ్మ గుడి అంటున్నారని, గొంతెనమ్మకు రూపం లేదు. వాళ్ళు ఒకరోజు జాతర చేసిన రోజు మటుకు ఏదో రూపంలో పూజించేసి వెళ్తారు, మిగిలిన సమయంలో ఏమీ ఉండదు. ఇది వాళ్ళు చెప్తున్న లేదా ఆయన వివరిస్తున్న వాదన. ఇది నిజమై ఉండొచ్చు. చాలామంది, నేను గతంలో కూడా చెప్పాను, గ్రామ దేవతలకు, అమ్మ దేవతలకు రూపాలు ఏమి ఉండవు. కొన్ని మతాల్లోనే దేవుళ్ళకు రూపాలు ఉండవు కాబట్టి ఇక్కడేమీ అదో పెద్ద ప్రత్యేకమైన సమస్య కాదు. కానీ అక్కడ కొంతకాలంగా ఒక ఇది సాగుతున్నప్పుడు చాలా రామాలయాలు అనేవి ఉన్నాయి. అక్కడ ఎందుకు దీని మీద ఉద్రిక్తత, వివాదం పెంచుకోవటము, అరెస్టులు, కేసులు వీడి దాకా వెళ్ళటం అనేది ఇక్కడ ప్రధానమైన సమస్య. కానీ ఆయన తన వాదన కొనసాగిస్తున్నారు. అలాగే ఈ సమయంలోనే సుప్రీంకోర్టు దళితులు, ఎస్సీలు మతం మార్చుకుంటే, క్రైస్తవ విశ్వాసులైతే దళితులు రిజర్వేషన్లు ఉంటాయి లేదా అని తీర్పు రావడంతో దీన్ని ముడిపెట్టే ఒక ప్రయత్నం కూడా జరుగుతుంది. మూడవది, చర్చీలు ఎన్నున్నాయి, ఇవి అక్రమమా సక్రమమా, వీటన్నిటి యొక్క జాబితా సేకరించి ఆయన వాటి మీద దాదాపు ఒక రాజకీయ యుద్ధం ప్రకటించడం కూడా మనం గమనిస్తున్న విషయాలని కూడా నేను మాట్లాడాను. అయితే ఈ తర్వాత కూడా వరుసగా ఈ రోజుతో సహా ఆయన తన వాదనను, తన ప్రయత్నాలను ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. దీనివల్ల బహుశా అక్కడ వివాదం అయితే కొనసాగుతుందనే భావించాల్సి వస్తుంది. ఇందులో రఘురామకృష్ణరాజు భక్తుడుగానా, వ్యక్తిగతంగానా, ఉపసభాపతిగానా, ఈ విషయాలు ఎలా ఉన్నా సరే భక్తుడిగానే అనుకోవాలి ఆయన చెప్తున్న ప్రకారం. కానీ ఆయన ఒక రాజ్యాంగబద్ధ స్థానంలో ఉండి ఇవన్నీ చేయటం వల్ల, అలాగే అధికార యంత్రాంగం ఎటువంటి వైఖరి తీసుకున్నారో వాళ్ళు పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతి భద్రతలు కాపాడే వైఖరితో ఉన్నారా లేదా, ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే గొంతెనమ్మ గుడి అనేది అక్కడ ఉందా లేదా, అసలు గొంతెనమ్మ ఆ అంశమే ఏమీ ప్రాధాన్యత లేనిది అన్నట్టుగా మాట్లాడటం కూడా సరైనటువంటిది కాదు. ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర అంత పెద్దగా జరుగుతుంది, రూపం ఉందా, వాళ్ళు ఎలా తీసుకొస్తారు? ఒక 2-3 రోజులు తప్ప మిగిలినప్పుడు ఏమీ అక్కడ ఉండదు కదా. కొద్ది రోజులు ఆ జాతర జరిగినప్పుడే కదండి దానికి ఎవరు ఏమి చెప్తారు. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు అంటే. కాబట్టి ఆదివాసులు, దళితులు, వాళ్ళ నమ్మకాలు చాలా ఉంటాయి. గ్రామానికి ఒక దేవత ఉంటారు. ఉదాహరణకు ఊరి పొలిమేరమ్మ, నూకాలమ్మ, పేర్లలోనే తెలుస్తుంది. పొలిమేరమ్మ పొలిమేరని కాపాడుతుంది, నూకాలమ్మ తిండికి సంబంధించిన ఆమె, గంగమ్మ నీళ్ళకి సంబంధించిన ఆమె. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఏవైతే మనం చూస్తామో, గట్టు మైసమ్మ గట్టును కాపాడుతుంది.
ఇవన్నీ చాలా స్పష్టం కదా. అమ్మ, ప్రకృతి అమ్మ అనుకున్నారు కాబట్టి మానవులు ప్రకృతిని అమ్మని ముడిపెట్టి చేస్తూ వచ్చారు. గ్రామ దేవతలు ఆ విధంగానే వచ్చాయి. ఇప్పుడు చాలా చోట్ల ఎల్లమ్మ, ఎల్ల అంటే ఏంటి, సరిహద్దు. ఎల్లమ్మ అంటే ఎల్లని కాపాడుతుంది అంతే. ఏముంటుందంటే ఎల్లలో అమ్మ ఉంది, అమ్మ అనుకోవడం వల్లే వస్తుంది. ఓ దేవత రూపం పెడితే పెట్టవచ్చు. దాదాపు ఈ దేవతలందరి రూపాలు ఒకటే విధంగా ఉంటాయి. ఆ మాటకు వస్తే కనకదుర్గమ్మకు సంబంధించిన అతి పురాతనమైన రూపం చూస్తే కనుక ఇప్పుడు మనం పూజించేదానికంటే చాలా భిన్నంగా ఉంటుంది. నేను ఆ విషయాలకు పోవట్లేదు. ఇక్కడ గొంతేనమ్మ గుడి, గొంతేనమ్మనే రూపము ఎలా జరుగుతుంది ఏంటి ఈ చర్చ. కానీ అది రాముడికి సంబంధించిన చోట రాముడికి గొంతేనమ్మకు ఏమీ మనం తేడా పెట్టేయాల్సిన అవసరం ఏమీ లేదు. రాముడు అడవిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రాముడి గురించి ఇప్పుడు సాగుతున్న వివాదాలు చాలా కొత్తది, నేను తేదలుచుకోలేదు. కానీ ఆయనకు అడవిలో తారసపడిన చాలామంది ఉన్నారు. అందులో చాలామంది మహిళలే మనకు కనపడతారు. వాళ్ళందరూ కూడా ఆదివాసులకు సంబంధించిన రూపాలే. కాబట్టి ఒకటే ఇక్కడ నేను అన్నాను కూడా, శాంతి భద్రత ప్రశాంతత కాపాడుకోవటం, మత సామరస్యము, అలాగే సామాజిక సమతుల్యత, వివిధ తరగతుల మధ్య అనవసర వివాదాలు పెరగకుండా చూడటం ఇది చాలా ముఖ్యం. రెండోది, సుప్రీంకోర్టు తెచ్చిన రాజ్యాంగ సమస్య, అందులో దళితులు, క్రైస్తవులు, కన్వర్టెడ్ దళిత్స్, ఇలాంటి సమస్యలన్నీ రాజ్యాంగబద్ధమైనవి. వాటి మీద రాజకీయ పక్షాలు ఇవన్నీ ఉన్నాయి. పైగా సుప్రీంకోర్టు చెప్పింది అంత న్యాయంగా లేదు. మతం మారినంత మాత్రాన వాళ్ళ సామాజిక హోదా ఏం మారలేదని అందరూ ఆలోచన పరులందరూ, కాస్త వాస్తవికంగా ఆలోచించే వాళ్ళందరూ చెప్తున్నారు. దీన్ని ముడిపెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇంకా ఈ చర్చిలు ఎన్నున్నాయి, ఆ లెక్కలు తీసి వాటిని ఎలా అనుమతించారు, ఇవన్నీ కూడా చేయటం అంటే, ఇప్పుడు అలా అయితే మనకు రోడ్ల మధ్యలో చిన్న చిన్న ఆలయాలు ఎన్ని ఉన్నాయి. కొన్ని చోట్ల ఇవేవి గోరీలనండి, లేకపోతే ఎవరికి వాళ్ళకి సంబంధించిన దర్గాలనండి ఎన్ని ఉన్నాయి. ఇవన్నీ పరిశీలిస్తే తెలుస్తుంది, పెద్ద ఇదేం కాదు. వాటిని విషయంలో మనం ఎంత జాగ్రత్తగా, పెద్ద పెద్ద రోడ్లు, ట్రాఫిక్ కూడళ్లలో కూడా మనం ఎంత చేస్తున్నాము. అలాగే ప్రభుత్వం యొక్క అధికారిక స్థలాల్లో మనము ఆలయాలు మాత్రమే కడుతున్నాం కదా. ఇక్కడ ఇదేదో మతాల మధ్య పోటీ కాదు, ఒక సమతుల్యత, సామరస్యం, అందరూ కలిసి ఉండటం. మతములనేవి మాసిపోవును, జ్ఞానం ఒక్కటి నిలిచి వెలుగును అన్నట్టుగా, పశుల వర్ణ వేరు పాలేక వర్ణము, పూల వర్ణ వేరు పూజ ఒకటే, దర్శనములు వేరు దైవంబు ఒకటయా, విశ్వదాభిరామ వినర్వయం అన్నప్పుడు ఒక గుడి, అందులో ఒక అమ్మకు సంబంధించిన గుడి అంటూ ఒకటి ఉన్నప్పుడు అక్కడ ఇంకేదో పోటీ, గుళ్ళ మధ్య పోటీ ఎందుకు వాస్తవంగా. కాబట్టి దీన్ని వాస్తవికంగా దీర్ఘకాలంగా ఆలోచించాలి. ఎటు తిరిగి హైకోర్టుకు వెళ్ళింది కాబట్టి హైకోర్టు ఇచ్చే తీర్పు కూడా ఇస్తుంది. ఈ లోపల దీన్ని ఇంకా కొనసాగించడం. రెండవది, తెలుగుదేశం పార్టీ ఇప్పుడే లౌకిక పార్టీ, అది వెళ్ళి బీజేపీతో కలిసి ఉండొచ్చు, మోదీ చంద్రబాబు నా ఆప్తమిత్రుడని నిన్న పుట్టినరోజు నాడు అని ఉండొచ్చు. కానీ తెలుగుదేశం లౌకిక పార్టీయే. లౌకిక పార్టీగా ఈ మత వ్యవహారాలు ఇలా శృతి పెంచుతుంటే దాని ప్రభావం ఎలా ఉంటుందన్న విషయం కూడా ఆ పార్టీ నాయకత్వం ఆలోచించాల్సి ఉంటుంది. అలాగే అధికార యంత్రాంగం, ఇటు రాజకీయంగా, సామాజికంగా చూసినా, రెండో వైపున న్యాయస్థానంలో అది ఉన్న విషయాన్ని కూడా బట్టి చూసినా సంయమనం పాటించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వివాదాస్పద అంశాలను అదే పనిగా పెంచుకుంటే భిన్నత్వంతో కూడినటువంటి దేశంలో ప్రజల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. అకారణమైన ఉద్రిక్తతలు, వివాదాలు, తగాదాలు పెరుగుతాయి. అది వాంఛనీయం కాదు. ముఖ్యమైన విషయం అది. ఒక అంశం అంటూ వివాదంగా ఉన్నప్పుడు అటువైపు వాళ్ళు చెప్తారు, ఇటువైపు వాళ్ళు చెప్తారు. అటువైపు వాళ్ళను లేకపోతే ఇటువైపు వాళ్ళను కేవలం ఏదో మతాన్ని బట్టి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. వాళ్ళ పేర్లను, రంగును, వీటన్నిటిని కలిపి మాట్లాడుతున్న తీరు కొంచెం వివాదం పెంచే విధంగా ఉంది. ఆ విషయంలో అందరూ జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది.